తెలంగాణ గడ్డపై రాచరికాన్ని, ఎవరి పెత్తనాన్ని ఇక్కడి సమాజం అస్సలు సహించదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన అధికారిక వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం సీఎం మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగానే తమ ప్రజాప్రభుత్వం సాగుతోందని ప్రకటించారు. అంతకుముందు ఆయన గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి పుష్పగుచ్చం ఉంచి ఘనంగా నివాళులర్పించారు. ప్రత్యేక తెలంగాణ కలని సాకారం చేసిన నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు రాసిన పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అనే వాక్యాలను గుర్తుచేస్తూ ఆ స్ఫూర్తితోనే తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్ర శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తున్నామని చెప్పారు. గత 30 నెలల కాలంలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఎన్నో విజయాలు సాధించామని, ఇప్పుడు తెలంగాణ విజన్ 2047 లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నామని, అలాగే అన్నదాతల్ని వ్యవసాయ పారిశ్రామికవేత్తలుగా మార్చడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా అత్యంత పారదర్శకంగా ఇప్పటికే 67,000కు పైగా ఉద్యోగాల్ని భర్తీ చేశామని ముఖ్యమంత్రి వివరించారు. అంతేకాదు నిరుద్యోగులకి మరో తీపి కబురందిస్తూ ఈ నెలలోనే టీజీపీఎస్సీ ద్వారా ఇంజనీరింగ్, పీసీబీ, అటవీ శాఖ, టౌన్ ప్లానింగ్, విద్యాశాఖల్లో మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు రాబోతున్నాయని, ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని హామీ ఇచ్చారు. విద్యారంగానికి పెద్దపీట వేస్తూ 1362 ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ క్లాసులు ప్రారంభించామని, ఈ ఏడాది అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో బ్రేక్ఫాస్ట్ అందిస్తున్నామని, అలాగే జూనియర్ కాలేజీ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయబోతున్నట్టు ప్రకటించారు. సొంతిల్లు అనేది పేదల జీవితాల్లో ఒక అపురూపమైన కళ అని, వారిని అద్దెళ్ల కష్టాల నుంచి విముక్తి చేయడమే తమ ప్రభుత్వ సంకల్పమని సీఎం అన్నారు. గత 13 నెలల కాలంలోనే 22,000 కోట్లు ఖర్చు చేసి ఏకంగా 1.25 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి చూపించామని గుర్తు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 3.50 లక్షల ఇళ్లని మంజూరు చేశామని, ఇందులో భాగంగా క్యూర్ పరిధిలోనే 1,00,000 ఇళ్లను నిర్మించబోతున్నట్టు వెల్లడించారు. అలాగే పేదలు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న కొత్త రేషన్ కార్డులను కూడా పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన పోలీస్ అధికారులకి సీఎం విశిష్ట సేవా పురస్కారాల్ని అందజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి విజయవంతంగా 12 ఏళ్లు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభతరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం అంబరాన్నంటింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలు, లీడర్ల ఆఫీసుల్లో మువ్వనెల జెండా రెపరెపలాడింది. ఖమ్మంలో జరిగిన వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొనగా, హైదరాబాద్ అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ చిరస్మరణీయమని నేతలు కొనియాడారు. పెరేడ్ గ్రౌండ్స్లో జరిగిన భారీ వేడుకల నేపథ్యంలో నగర పోలీసులు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బేగంపేట, బోయిన్పల్లి, తిరుమలగిరి వైపు వెళ్లే రూట్లలో మధ్యాహ్నం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనాల రాకపోకలపై పరిమితులుండడంతో వాహనదారులు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు ముందుగానే సూచించారు.